సంస్థ తెలిపింది. ఏకంగా 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఇవాళ మొత్తం 54 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 16 మండలాల్లో వడగాళ్లు వీస్తాయని తెలిపారు. శనివారం రోజు 41 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 21 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా రాజంలో 40.6 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కురవ, చిత్తూరు జిల్లా నిండ్రలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకవైపు ఎండ, మరోవైపు వేడిగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, కాటన్ దుస్తులు ధరించాలని, అలాగే మంచినీళ్లు ఎక్కువగా తాగాలని సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత సమాచారం లేదా అత్యవసర సహాయం కోసం ఏపీఎస్డీఎంఏ కంట్రోల్ రూమ్ నంబర్లు 112 1070 1800 4250101ని సంప్రదించాలని సూచించారు.